జిల్లా నూజివీడు కర్ణాటకలో బ్రాహ్మణ విద్యార్థులపై జరిగిన అమానుష చర్యను ఖండిస్తూ నూజివీడులో బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు నిరసన తెలిపారు. భారతదేశంలో పుట్టి హైందవుడిగా జీవిస్తూ సనాతన ధర్మం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా పరమ పవిత్రమైన యజ్ఞోపవేతాన్ని ఒక విద్యార్థి నుండి తొలగించటం అమానుష చర్య అని మండిపడ్డారు. బ్రాహ్మణత్వానికి చిహ్నంగా భావించే యజ్ఞోపవేతాన్ని మెడలో నుండి కత్తెరతో తొలగించి డస్ట్బిన్ లో వేయటం హేయమైన చర్య అన్నారు. బ్రాహ్మణ సమాజాన్ని, హైందవ సనాతన ధర్మాన్ని కించపరచడమే అని అన్నారు. దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే బ్రాహ్మణ సమాజం ఉద్యమిస్తే తట్టుకునే శక్తి ఎవరికీ ఉండదని, శ్రీరాముడికి బదులు పరశురాముడు బయటకు వస్తాడని బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు హెచ్చరించారు. యజ్ఞోపవేతం పరమం పవిత్రం. అటువంటి యజ్ఞోపవేతాన్ని ఒక విద్యార్థి యొక్క మెడ నుంచి కత్తిరించి పరీక్షకు పంపడం అనేది చాలా దారుణం. దీని మీద మేము ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తీవ్రంగా ఖండిస్తూ మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు, కర్ణాటక విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పందించి దీని మీద తగు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు గొల్లపూడి కృష్ణమోహన్, విశ్రాంత బ్యాంక్ ఆఫీసర్ని. నూజివీడు బ్రాహ్మణ సేవా సమితి సభ్యుడిగా, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యుడిగా కర్ణాటక బీదర్లోను షిమోగాలోను జరిగిన సిట్ పరీక్షలో జరిగిన ఈ దారుణమైన కృత్యాన్ని నేను ఖండిస్తున్నాను. మా అందరి తరఫున మేము నిరసన తెలియజేస్తున్నాము. అలాగా బ్రాహ్మణ విద్యార్థుల మెడలోని జంధ్యాన్ని కత్తిరించి దాన్ని డస్ట్బిన్లో పడేసి బ్రాహ్మణ జాతిని, సనాతన ధర్మాన్ని వాళ్ళు అపహాస్యం చేసిన ఎవరైతే చేశారో అధికారులని, రాష్ట్ర అధికారులు తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా అంతా ప్రయత్నం చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించి అలాంటి దారుణాలు జరగకుండా జరగాలి. బ్రాహ్మణ జాతిని, సనాతన ధర్మాన్ని కాపాడాలని నేను కోరుతున్నాను. నా పేరు బిఎన్ఎస్టి సాయి. నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యుడిని. మా రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సతీష్ శర్మ గారి ఆదేశానుసారం ఎక్కడైతే కర్ణాటకలో ఒక యజ్ఞోపవీతాన్ని కట్ చేసి డస్ట్బిన్లో పడేశారో అటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇది కనుక కర్ణాటక విద్యాశాఖ మంత్రి దీని మీద చర్య తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. కేంద్ర ప్రభుత్వానికి కూడా దీని మీద మేము సంఘటన గురించి విచారించమని తెలియజేస్తున్నాం. నూజివీడు సభ్యులందరం కూడా, రాష్ట్ర సభ్యులందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇంకొకసారి ఇటువంటి జరగకుండా చూడాలని సిద్ధరామయ్య ప్రభుత్వానికి కానీ కర్ణాటక అధికారులందరికీ కూడా మనవి చేస్తున్నాం. కర్ణాటక ప్రభుత్వంలో జరిగినటువంటి బ్రాహ్మణ విద్యార్థులపై జరిగిన అమానుష చర్యకు నిరసనగా నేను ఆ చర్యని ఖండిస్తూ దాని విషయమై వాళ్ళు యజ్ఞోపవేతం యొక్క పవిత్ర ఏమాత్రం తెలియకుండా, సనాతన ధర్మం తెలియకుండా, భారతదేశంలో పుట్టి హిందూ దేశంలో ఉండి వైదిక సంబంధమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవేతాన్ని ఒక విద్యార్థి మెడ నుండి కత్తిరితో కత్తిరించి డస్ట్బిన్లో వేయటం తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి చర్య చేసిన వాళ్ళని ఏ విధంగానూ క్షమించకూడదని, వాళ్ళు హత్య చేసిన వాళ్ళకన్నా కూడా వాళ్ళని ద్రోహులుగా వాళ్ళని గుర్తించాలని. ఒక దుర్మార్గుడు ఒక హత్య చేస్తే అంతవరకు అవుతుంది, కానీ ఇలాంటి వాళ్ళు చేస్తే మొత్తం సమాజం మీద, దేశం మీద ఈ చెడు ప్రభావం చూపుతుంది. మన భారతదేశం సనాతన ధర్మానికి కొన్ని వందల వేల సంవత్సరాలుగా సనాతన ధర్మం మీద ఆధారపడి నడుస్తున్నది. మన దేశ సనాతన ధర్మ ఆదర్శం తీసుకుని ప్రపంచ దేశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో సనాతన ధర్మానికి మూల పట్టుకొమ్మలైనటువంటి బ్రాహ్మణ జాతి మీద, అలాగే ఒక బ్రాహ్మణులే కాకుండా ఈ దంజం ధరించే వాళ్ళు వైశ్యులు, క్షత్రియులు, విశ్వ బ్రాహ్మణులు, ఇలా అనేక మంది కులాల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పవిత్రంగా భావించి ధరించేటటువంటి జంజాన్ని అపహాస్యం చేసి అదేదో ఆట వస్తువులాగా ఇంత అమానుష చర్య పొందుకున్నారంటే ఇది చిన్న విషయం కాదు, సామాన్య విషయమైనా కూడా కాదు. అది యజ్ఞోపవేతం అంటే దేవతల్లో గాయత్రి మాత యొక్క అనుగ్రహంతో, మహాదేవత అయినటువంటి గాయత్రి అనుగ్రహంతో ధరించినటువంటి యజ్ఞోపవేతాన్ని కట్ చేయడం మూలాన మొత్తం దేవతా వ్యవస్థని, దేవతల్ని కించపరిచినట్టుగా భావిస్తూ మా మనోభావాలన్నీ దెబ్బతిని హిందువులందరూ కూడా అనేక, వాళ్ళ తిరుపతి కానీ, కాళహస్తి కానీ, వేరే అనేక అయోధ్య కానీ, ఇటువంటివన్నీ ఎన్నో నమ్మకాలతో ఉండి అన్ని చోట్ల కూడా జంజం ధరించిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా భగవంతునికి, భక్తునికి అనుసంధానం చేస్తూ అనేక మందికి అనేక విధంగా మంచి సలహాలు, సూచనలు, వ్రతాలు, నోములు అన్నీ చేయిస్తూ జంజం పరమ పవిత్రమైంది. అది ఏనాడైతే ధరిస్తారో ఆ వాళ్ళ నుంచి వాళ్ళు బ్రాహ్మణులుగా
అప్పటి వరకు వాడు బ్రాహ్మణ అనరు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మడు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఉపనయనం చేసి యజ్ఞోపవీతం వేసిన తర్వాత తండ్రి బ్రహ్మస్థానంలో కూర్చొని బ్రహ్మోపదేశం చేసిన తర్వాత అప్పటి నుంచి వాడు బ్రాహ్మడిగా గుర్తించబడతాడు. అక్కడ వేదాంగాలు చదువుకొని అందరికీ అది సామాన్యమైన విషయం కాదు. అలాంటిది అంత పవిత్రమైన యజ్ఞోపవీతం అప్పుడు వేసిన ధరించింది. తర్వాత మరణానంతరం తీస్తారు తప్ప ఈ లోపు యజ్ఞోపవీతం అనేది తొలగడానికి వీలు లేదు. అటువంటి పరమ పవిత్రమైన ఒక యజ్ఞోపవీతం దాని విలువ తెలియకుండా, అసలు ఏ విధంగానూ తెలియకుండా వీళ్ళు ఇంత చేశారంటే ఇది చాలా ఆలోచించదగ్గది. ఇది ఏ కోణంలో చేశారన్నది అమిత్ షా గారు ముందు ముఖ్యంగా దీని మీద శ్రద్ధ వహించి ఇటువంటి పునరావృతం కాకుండా అన్ని మతాల వాళ్ళు కూడా, ఏ మతం ఉంది కూడా ఎవరు కూడా దాన్ని తప్పు పట్టకూడదు. ఏ మతానికి సంబంధించిన సాంప్రదాయాలు ఆ మతానికి ఉంటాయి. అందున భారతదేశంలో హిందువుల సాంప్రదాయాలు, హిందువుల మనోగతాలు చాలా అతి పవిత్రమైనవి, అతి సున్నితమైనవి. అట్లాంటి వాటి మీద వాళ్ళు ఇట్లా దాడి చేయడం అన్నది అది ఏమాత్రము మనకి సహించరానిది. అందుకని అట్లాంటి వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకొని దీని వెనక ఉన్నటువంటి దాన్ని కూడా బయటికి తీసి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఇలాంటి కన్నా పునరావృతమైనట్టంటే శ్రీరాముడి బదులు పరశురాముడు బయటకు వస్తాడని చెప్పి ఒకసారి హెచ్చరికగా చేస్తూ ఆ కర్ణాటక గవర్నమెంట్ ముఖ్యమంత్రి కానీ సదరు విద్యాశాఖ మంత్రిని కానీ వాళ్ళందరికీ ఇది మా హెచ్చరికగా చెబుతున్నాను. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యుడిగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఆ చివరి నుంచి ఈ చివరి ఉవ్వెత్తులు వేస్తామని చెబుతాం. మేము కనుక ఉద్యమిస్తే మమ్మల్ని తట్టుకునే నిలబడేవాడు ఎవడో ఉండడు. ఎందుకంటే భారతీయ సనాతన ధర్మం ఇక్కడ ఏంటంటే సనాతన ధర్మం అంటే ఒక బ్రాహ్మణ కులమని కాదు, అందరూ అన్ని కులాల వాళ్ళు హిందువులందరూ కానీ ఉవ్వెత్తులు లేచినట్టయితే మిగతాది ఏది వాళ్ళని తట్టుకునేది ఉండదని చెప్పి జై శ్రీరామ్, జై పరశురామ్.